కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. 11వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 74,548 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 69,581 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 59,751 ఓట్లు రావడంతో బీజేపీ 4,977 ఓట్ల లీడ్ అయితే సాధించింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రారంభించారు. మొత్తం పట్టభద్రుల ఓట్లు 2,52,007 ఓట్లు పోలవగా 27,671 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక 2,24,336 ఓట్లు చెల్లుబాటు కావడంతో అధికారులు 1,12,169 ఓట్లను కోటాగా నిర్ణయించారు. రైట్, ఇంకా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం. విజయభాస్కర్, మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఫలితాలు తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లకు వెళ్ళినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? T20 మ్యాచ్ ను తలపించేలా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోరాహోరీ కనిపిస్తుంది. మొదటి నుంచి మొదలుకుంటే 11వ రౌండ్ వరకు కూడా కొద్దిపాటి అంటే బూత్ వైజ్ లో చూసినట్లయితే 10 నుంచి 15 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పు రెండు జాతీయ పార్టీలకు పోటాపోటీగా నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే మొదటి రౌండ్ పూర్తయినటువంటి తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి తరుణంలో ఈ ప్రభావం ఎవరి మీద ఉంటుంది అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ముస్తాక్ అలీ 2,125 ఓట్లు వీటిని తొలగించారు. ఈ తొలగించినటువంటి ఓట్లు నరేందర్ రెడ్డికి వెళ్తే అతని ఓట్లు ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లకు ఈ ఓట్లు యాడ్ చేస్తే దాదాపు 61,956 ఓట్లకు చేరనున్నాయి. దీంతో పాటు మరో ఎలిమినేటెడ్ గా రవీందర్ సింగ్ ఉన్నారు. ఆయన కూడా 1640 ఓట్లు అతని ఉన్నాయి. ఇంకో క్యాండిడేట్ అయినటువంటి యాదగిరి శేఖర్ రావు కూడా 3,115 ఓట్లు. ఇవన్నిటి కూడా ఎలిమినేట్ చేసినటువంటి తర్వాత వీటిని ఎవరికి యాడ్ చేస్తారు, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది మాత్రం మరింత సమయం పట్టనుంది. ముందస్తుగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే ఓటమి గెలుపులు నిర్ధారించబడతాయని చెప్పేసి భావించినప్పటికీ కూడా టగ్ ఆఫ్ ఫైట్ వస్తున్నటువంటి నేపథ్యంలో నెక్ టు నెక్ వస్తున్నటువంటి తరుణంలో అత్యంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పు అయితే ఏ విధంగా ఉండాలన్నటువంటి ఒక సస్పెన్స్ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఓట్లన్నీ కూడా కాలిపోయినటువంటి ఓట్లను యాడ్ చేయాలని చెప్పేసి ఇటు జాతీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కోరినటువంటి నేపథ్యం కనిపించింది. అవి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది మాత్రం ఇంకా అంటే వీటిని పరిగణలోకి అయితే తీసుకోలేదు. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కేవలం కోరినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి సమానంగా రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను కీలకంగా తీసుకున్నారు. వాటిని కూడా ఎలిమినేటెడ్ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి ఎన్ని వస్తాయనేది మాత్రం మరికొద్ది సమయం అయితే పడుతుంది. రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక అంతిమంగా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, గెలుపు ఎవరిని వరిస్తారన్నటువంటి ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఇటు విజయభాస్కర్ ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే చల్లని ఓట్లు మీరు చెప్పిన విధంగా వేల సంఖ్యలో వచ్చే చలన ఓట్లు, మరి ఏదైనా డిమాండ్ ని పరిగణలోనికి తీసుకొని చలన ఓట్లు కూడా ఏదైనా తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎప్పటిలోగా మనకి ఫలితాలు అనేవి తెలిసే అవకాశం కనిపిస్తుంది? అధికారులు చెప్పినటువంటి తరుణంలో మరో 24 గంటల సమయం అయితే పడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించడానికి దాదాపు 24-26 గంటల సమయం పట్టింది. వాటిని అన్నింటినీ కట్టలు కట్టడానికి ఒక రోజు పట్టింది. మొత్తం అదే సమయం పట్టింది. ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓటును కూడా కీలకంగా తీసుకుంటూ ఉంటారు. దీన్ని ఎలిమినేటెడ్ ప్రక్రియ ఇదంతా కూడా మరింత సమయం దాదాపు 24 నుంచి 30-36 గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నారు. అయితే ప్రతిదీ కూడా స్టెప్ టు స్టెప్ సీసీ కెమెరా నిఘాలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాటన్నింటినీ కూడా కట్టలు కట్టడం, వారన్నింటినీ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లకు చూపించడం, అక్కడ ఉన్నటువంటి అధికారులకు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే వాటన్నింటినీ కూడా సెగ్రిగేట్ చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఎవరు లీడింగ్ వస్తారనేది మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో అయితే బీజేపీకి సంబంధించినటువంటి అంజిరెడ్డి లీడింగ్ లో ఉన్నారు. అయితే రెండో ప్రాధాన్యత కూడా
ఏ విధంగా ఉండబోతుందని చూడొచ్చు. ఎందుకంటే టోటల్ పోలైనటువంటి ఓట్లలో 50% ప్లస్ 1 తీసుకుంటారు కాబట్టి ఈ గెలుపు ఎవరిని వరిస్తారనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠ తోడుగా బయట ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అనుకున్న వారి అనుచరులు అనుకున్న వారి యొక్క అందరూ కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ల తీర్పు ఎవరికి అన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ శాఖ మంత్రి కూడా గెలుపు తమనే వరిస్తారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే లేదు, తప్పనిసరిగా ఇంతకుముందుకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం కాబట్టి తమకే వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు బీసీ నినాదంతో బీఎస్పీ పార్టీ ఇక మద్దతు ఇచ్చినటువంటి కొంతమంది కూడా లేదు తమకే వస్తుంది సెకండ్ ప్రియారిటీలో అని వాళ్ళ ధీమా వ్యక్తం చేసినప్పటికీ ప్రస్తుతానికైతే మనం చూసినట్లయితే ఇద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్యలో అయితే హోరాహోరీ కొనసాగుతా ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు పరిగణలోకి తీసుకున్న తర్వాత కౌంట్ అయిన దానికైతే సమయం అయితే చాలా సమయం పడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 800 మంది పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇక బయట కూడా ఎవరిని కూడా లోనికి రానియకుండా కేవలం పాస్ ఉన్నటువంటి వారి టైమింగ్ తప్ప వేరే వారిని కూడా లోనికి అనుమతించకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశారు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. ఏసీపీ, డీసీపీ, సిపి స్థాయి అధికారులందరూ కూడా భద్రతను సమీక్షిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వాటిలో ఉత్కంఠ కొనసాగుతుంది. ఎవరిని ఎమ్మెల్సీ వరిస్తుంది అనేది మాత్రం ఒక ఇంకా ప్రశ్నార్థకంగానే మారి చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య అయితే టగ్ ఆఫ్ వార్ పోటీ అయితే కొనసాగుతుందనే చెప్పుకోవాలి.